कनक दिरना कनक दिन दिना कनक दिरना ओ हो दिना कनक दिरना जोर से ढोल बजाओ ना दिना कनक दिरना कनक दिन दिना कनक दिरना ओ हो दिना कनक दिरना जोर से ढोल बजाओ ना బాబాను వ్యక్తియు ఇది యెహోవా తగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె యజమాని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరమిచ్చారు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసుకుని రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి 20 వస్తువులు ఇచ్చెను. అతడును అతడితో కూడా ఉన్న మనుషులను అన్నపానము పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నిండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైన మా యొద్ద ఉండనివ్వు, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననేది. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన కనుక నాకు తడుగు కాని యొక్క పాల్పర్తి ప్రతాప్ గారు, రెవరెండ్ పాల్పర్తి ప్రతాప్ గారు అయ్యారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. మధ్యలో కలిసి చదువుకున్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు ఇలా కలవకున్న సంతోషం ఉంది. దాన్ని బట్టి మరి సమయంలో మరి ప్రతాప్ గారి మాటలు తెలిసేది మనం అధ్యక్షుడు మా అధ్యాపకులు మా ఆఫ్టర్ మాస్టర్ ఏమి రాసి మా మీద ప్రెసిడెంట్ కృష్ణపాల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దల పక్షాన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా రాజకుమారి యొక్క ఈ ప్రధాన కార్యక్రమంలో మన అందరం కలిసి ప్రభుని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మా సహోదరుడు కృష్ణపాల్ గారితో ఈ రీతిగా ఈ సభలో ఉండటం చాలా సంతోషదాయకం. 2005 సంవత్సరం నుండి ఆత్మహత్య జీవితాన్ని ప్రేమించిన ఏకైక కుమారుడు
పృథ్వీ మరి కుమారుడు చాలా నెమ్మదిపరుడు, చాలా చక్కటి కుమారుడు, బాధ్యత కలిగినోడు. మరి కుటుంబం గురించి ఎప్పటి వరకు కూడా తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జనరేషన్కి కుమారుడు చాలా క్వైట్ ఆపోజిట్. ఎక్కడ ఎవరితోటి స్నేహాలు కానీ, పార్టీలు కలగాలి కానీ, బ్యానర్లు కట్టుకుంటూ నైట్ 12 గంటలకు తిరుగుతారు కదా బ్యాచ్లు, ఆ బ్యాచ్ల్లో ఉండటాలు కానీ, ఆడెవరో పుట్టినరోజుకి కేకులు కట్ చేసి మొక్కలు రాసుకుని ఆడవిడి చేసే బ్యాచ్ మాత్రం ఈ కుమారుడు కాదు. అమ్మ బాబులు సంపాదిస్తే బొల్లి మీద తిరుగుతూ ఎంజాయ్ చేసిన కుర్రాడు కూడా కాదు. చాలా నెమ్మదిపరుడు, ప్రార్థనాపరుడు, చక్కటి కుమారుడికి ఈరోజు రాజకుమారిని వివాహం చేయటం చాలా సంతోషదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి రాజకుమారిని చూస్తూ ఉంటే నిజంగా ఆమె రాజకుమారి లాగానే కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆమె గురించి సిఆర్ గారు చెప్పినటువంటి సాక్ష్యం చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎందుకు అని అంటే ఒకటే మాట, సంఘంలో పాస్టర్ గారికి సహకారి, సంఘానికి సహకారి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడటంలో బహు నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి. సండే స్కూల్ విద్యార్థులందరినీ కూడా ఒక చక్కటి క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించినటువంటి కుమార్తె అని చెప్పి రాజకుమారి గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు మా పృథ్వీ చాలా అదృష్టవంతుడని నేను మనసులో అనుకున్నాను. ఆ మనసులో అనుకున్న మాట ఇప్పుడు నేను బయటికి వ్యక్తం చేస్తూ ఉన్నా. మనందరికీ ఒక సామెత తెలుసు కదా, బెడ్ వచ్చిన ఎలా ఆ మాటలు కనుక మింగేది బయటికి రానివద్దు. బెడ్ వచ్చిన ఎలా తర్వాత డ్యాష్ చేస్తారు, బొర్రలు ఉంచుకుంటే తప్ప బయటికి రానివద్దు. కొంతమంది కాలు ఎడితే కొన్ని చోట్ల దీవెనలు మెండుగా కలుగుతాయి, కొన్ని చోట్ల కాలు ఎడితే ఆశీర్వాదాలు బహుగా వస్తాయి. కొంతమంది కాలు ఎడితే పచ్చగా ఉన్నది కూడా ఏమైపోద్దంటే బూడిదైపోద్ది. అమ్మా నాకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే యాకోబు గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు యాకోబు 20 సంవత్సరాలు తన మామగారు అయినటువంటి లాబాను ఇంటికాడ ఉండిపోయాడు. 2 భార్యలు సంపాదించుకున్నాడు, 11 మంది కొడుకులు సంపాదించుకున్నాడు, గోల్డ్ అని మందం సంపాదించుకున్న తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో లాభం దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, మామయ్య గారు నేను నీకు కొలువు చేసిన దినాలు సరిపోతే నన్ను మా ఇంటికి పంపిస్తున్నానంటే లాభాన్ని యాకోబుతో మాట అంటాడు. ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఆశీర్వదించబడాలి, దాసు కుటుంబం ఆశీర్వదించబడాలి, దాసు బిడ్డలు ఆశీర్వదించబడాలి, పృథ్వీ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి. అందుకే వాక్యంలో చాలా చక్కటి మాట, సమాధాన సువార్త ప్రకటించి వారి పాదాలు సుందరాలు అంటాడు. పాదాలు సుందరాలు అంటే వాళ్ళు ఎక్కడైతే పాలు పెడతారో అక్కడ ఎలా ఉంటుంది అంటే పచ్చదనం ఉంటుంది, సస్యశ్యామం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి లోటు ఉండదని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి రాజకుమారి రేపు అనేటువంటి రోజున ఆ పృథ్వీ అనేటువంటి ఒక కుమారుడి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తున్న కారణంగా రాజకుమారిని బట్టి ఎవరు ఆశీర్వదించబడాలంటే మీరు చెప్పొచ్చు ఇప్పుడు ఈజీగా, అమ్మ ఎవరు ఆశీర్వదించబడాలి? పృథ్వీ ఆశీర్వదించబడాలి. ఎక్కడున్న తల్లులందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నన్ను బట్టి ఆయన దీవించబడ్డాలి. ఇక్కడ చాలా మంది అనుమానం అవుతుంది, ఏ అంటే నేను వచ్చిన తర్వాత మా ఆయన పెద్ద తగ్గుతాడు అయిపోయాడు, నా గురించి తాగేస్తున్నాడు. నేను అంటాను, మనం వచ్చిన తర్వాత మన భర్తలు మన కుటుంబాలు ఏమవ్వాలని అంటే బహుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కాబట్టి నేను అంటున్నాను, రాజకుమారిని బట్టి పృథ్వీ బహుగా దీవించబడాలి. అలా దీవించబడాలి అంటే రాజకుమారి ఎలా ఉండాలి? రాజకుమారి ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 14 అధ్యాయంలో మాట చెప్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటారు, 3 రాళ్ళు తన గృహాన్ని పెరిగేసుకుంటారే అన్నాడు. అంటే జ్ఞానవంతురాలు మాత్రమే ఏం చేస్తారంటే కుటుంబాన్ని కట్టుకుంటారు. మరి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? సామెతల గ్రంథం 31 అధ్యాయం అంటూ ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానానికి మూలం.
జ్ఞానం కావాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఆంధ్ర మొదల్లో ఇద్దరుగా ఇల్లు కట్టగలిగినటువంటి ధన్యత ఉంది. 127 కీర్తన మొదటి వచ్చిన చదివితే యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నాడు. అంటే ఇల్లు కట్టేవాడు ఎవరనంటే యెహోవాయే. యెహోవా తప్ప ఎవరు కట్టినా ఇల్లు కట్టబడవు అని ఖచ్చితంగా సొలొమోను మహారాజు చెప్పాడు. అదే సొలొమోను మహారాజు మళ్ళీ ఏం చెప్పాడంటే జ్ఞానవంతురాలు మాత్రమే ఇల్లు కట్టుకుంటది. అంటే ఇల్లు కట్టే బాధ్యత ఒకటి దేవుడిది అయితే రెండు జ్ఞానవంతురాలు. జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగినటాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. కాబట్టి నేను ఈ రాత్రి రాజకుమారికి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుని మీద నీవు భయము భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు ఆటోమేటిక్ ఏమి ఇస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏం కట్టగలవనంటే నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. ఒక స్థానం చెప్పారు మన పెద్దలు, ఇల్లు చూసాక ఎవరిని చూడాలి? ఇంకోటి చూడాలి కాదు, ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలంట. ఇల్లాల మీద ఎన్ని సామెతలు ఉన్నాయో ఇంటికి దీపం అయ్యో ఎగ్జామ్ అన్ని ఇల్లాలు కాదన్నమాట కదా. ఆ ఇల్లాలు జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లు ఇంకెంత దీవెనకరంగా ఉంటారు. ఆ ఇల్లాలు జ్ఞానవంతురాలుగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తే ఆ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మొదటిగా రాజకుమారి యెహోవా యందు భయభక్తులు కలిగి తన గృహాన్ని కట్టుకునేటువంటి గొప్ప యోగ్యురాలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా విలాపకాండకర్త 2వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడతాడు. ప్రతి తల్లితోనూ ప్రతి స్త్రీతోనూ మాట్లాడుతున్నటువంటి మాట, నీవు లేచి రేయి మొదటి జామున దేవుడి దగ్గర మొరపెట్టాలంట. ఎప్పుడు మన వాళ్ళకి సీరియస్ చూసి కొట్టుకునే 12 అవుతారు. ఇక రేయి మొదటి జామున ఎక్కడ లేపుతారు? కాబట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ భర్త కన్నా ముందు రేయి మొదటి జామున లేచి నీ భర్త కోసం నీ కుటుంబం కోసం ఈ ఆలు ఒక్కదాను మళ్ళా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే నీ ఒళ్ళోకి 2 పిల్లలు వస్తారు. నీ కుటుంబం ఆ కుటుంబం యొక్క బాధ్యత నీవే పెడుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక ప్రార్థనా పరులుగా దేవుడి దగ్గర మొర్ర పెట్టేటువంటి ఒక చక్కటి ఇంటికి ఇల్లాలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రేయి మొదటి జామున మొరపెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన కలిగినటువంటి స్త్రీ యొక్క కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోకి నడిపిస్తాడు. నా అందరికీ తెలుసు ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా కానీ జరిగించబడతారు. ప్రార్థన చేస్తే అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. ప్రార్థన అనేది మన ఇంట్లో ఉంటే మన ఇంట్లోనికి ఏ రకమైనటువంటి లోటు అనే దాన్ని దేవుడు రానివాడు. ఆరోగ్యం కావాలంటే మనకి ప్రార్థన ఉండాలి, ఆయుష్ కావాలంటే ప్రార్థన ఉండాలి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి సమస్యకు ఒకే ఒక పరిష్కారం మన జీవితానికి ఏంటంటే అది ప్రార్థన. కాబట్టి రాజకుమారి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన కలిగినటువంటి ఒక చక్కటి ప్రార్థనా పరులుగా నీ కుటుంబంలోనికి ఏ లోటు రాకుండా ఉండినట్లు ప్రార్థన ద్వారా నీ ప్రతి సమస్యను నీవు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. మూడవదిగా విధేయత అనేది ప్రతి స్త్రీకి చాలా చాలా ప్రధానమైంది. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆదికాండం 24వ అధ్యాయంలో మనందరం చదువుకున్నటువంటి లేఖ భాగం అది. ఎన్నో మార్లు ఎన్నో ప్రధానాల్లో ఈ లేఖ వాక్యాన్ని చదివిస్తారు. ఇంకా ఎక్కడా కూడా ప్రధాన అంశం కానీ ప్రధానం గురించి మాట కానీ అక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడ మనకు ఒక చక్కటి చిన్నది యవనస్తురాలు మనకు కనిపిస్తుంది. రాజకుమారి లాంటి రాజకుమార్తె ఆమె కూడా రాజకుమార్తె. ఎలా అనంటే ఆమె పేరు రెబ్కా. విధేయతకు మారు పేరు. ఎంత గొప్ప విధేయత అంటే తన భర్త ఇంటి దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి విధేయత చూపిస్తుంది, తన తల్లిదండ్రులకు విధేయత చూపిస్తుంది, తన అన్నగారైనటువంటి బెతూయేలుకు విధేయత చూపిస్తుంది, తన మామగారింటి దగ్గర నుండి వచ్చినటువంటి పనులందరికీ విధేయత చూపిస్తుంది. ఎలాగానంటే అమ్మ నువ్వు ఈ మనుషులతో కూడా వెళ్తావా అని అంటే ఏమంటుంది? మీ ఇష్టమైతేనే వెళ్తాను, కానీ ఎలాగా? అది మీరు పంపిస్తే వెళ్తాను. అబ్బే నేను అవును అన్న మాట దగ్గర లేదు. తన మామగారు వచ్చారు,
అమ్మ నా గొర్రెలు ఉన్నాయి, నా మేకలు ఉన్నాయి, నా ఒంట్లు ఉన్నాయి, మేము ప్రయాణం చేసొచ్చు, మాకు నీళ్లు కావాలని అంటే ఏమన్నా నో అన్నమాట ఆమె జీవితంలో లేదు. ప్రతి మాటకి ఎస్ అనే పలుకుతుంది. అంటే అటు అత్తింటికి ఇటు మామింటికి కూడా ఎలాగుందంటే రెబకా విధేయురాలుగా కనిపిస్తావు. కాబట్టి రెబకా ద్వారా ఏమి నేర్చుకోవాలి ప్రతి తల్లి అని అంటే విధేయురాలు అవ్వాలి. ఎవరైతే విధేయులుగా ఉంటారో ఆ విధేయత కలిగినటువంటి తల్లికి ఒక మంచి బ్లెస్సింగ్ ఇచ్చాడండి. అక్కడ మనము 59వ వచనం చదువుతుంటే అంటూ ఉంటాడు కదా, నీవు వేల వేలకు ఏమవుతావు. అది విధేయత కలిగినటువంటి స్త్రీకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆమె వేల వేలకు ఏమైపోతుందంట, ఏమవుతుంది, తల్లి అవుతుంది. కాబట్టి ఈరోజు రాజకుమార్తె కూడా రాబోయే రోజుల్లో వేవేలకు తల్లిగా పిలువబడేటువంటి ధన్యత, చొప్పల వారి కుటుంబానికి వన్ని తీసుకొచ్చేటువంటి కుమార్తెగా, వారి యొక్క వంశాన్ని నిలబెట్టేటువంటి కుమార్తెగా దేవుడు కుమార్తెను ఉంచాలని నేను మనసారి ఆశపడుతూ నేను చెప్పిన 3 విషయాలు అమ్మా రాజకుమార్తె మనసులో ఉంచుకో. ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీ కుటుంబాన్ని కట్టుకో. దేవునికి ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను దూరపరుచుకో. నీ అందరికీ విధేయురాలుగా ఉండి వేగాలకు తల్లి అయ్యేటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకో. దేవుడి కొద్ది మాటలు మన వెలుగులో దీవిస్తుందాక. థ్యాంక్ యూ. చాలా సంతోషం. పాస్టర్ గారు మంచి విషయాలు తెలియజేశారు. దేవుని కృపను పెట్టి ఇద్దరు కూడా ఆంధ్ర క్రైస్తవ దైవ విజ్ఞాన కళాశాలలో చదువుకున్నాం. ఆయన అన్నట్టు ఒకే రూము, ఒకే సాప, ఒకే పెట్టి మీద ఉండేవాళ్ళు. దేవుని కృపను పెట్టి మంచి మెసేజ్ విన్నాం. సంతోషం. రాజకుమారి చాలా విజేత ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు రాజకుమారి వస్తాను. ఇలా మంచినీళ్ళు తెచ్చుకోకపోతే ఎలాగంటే చాలు మంచినీళ్ళు తెచ్చిస్తారు. ఇక వేడిలా లేకపోతే చల్లీలా అని అడిగి తెస్తారు. ఎప్పుడు కూడా రాజకుమారి బ్యాగ్లో పట్టుకుని నేను బండి పెట్టని పెడతాను. చాలా ప్రేమ కలిగినటువంటి కుమార్తె రాజకుమారి అనే విషయంలో ఈరోజు నేను సఫల వారి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను. దేవుని ఎంతో సర్వీస్కు నడిపించింది. ఇందాక మా పాస్టర్ గారు చెప్పినట్లుగా అలాగే దైవ భయం కలిగి సిఆర్ గారిని, పాస్టర్ గారిని, సంఘాన్ని, పెద్దల్ని గౌరవించినట్టు మంచి విధేయుడ రాజకుమారి. బైబిల్లో విధేయతలో చూసాం కానీ నిజం స్వయంగా మరి విధేయత అనేది రాజకుమారిలో నేను చూడగలిగానని జ్ఞాపం చేస్తూ ఈ సమయంలో సఫలవారి కుటుంబం వృద్ధి అలాగే రాజకుమారి జరుగుతున్న పరిశుద్ధ వివాహంలో వారిద్దరూ ఒకటైన రీతిని బట్టి యావత్తునికి వందనాలు తెలియజేస్తున్నాం. రేపు వాతావరణం ఇవ్వాలి, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలి. అయ్యారు చెప్పిన మాటలు, మేము చెప్పిన మాటలు రాజకుమారి ఆ కుటుంబానికి వెళ్ళగానే దీవెనకరం ఉంటుందని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించండి గాక. ఆమేన్. ఇందాక వచ్చిన మునుపు రండి. పరిశుద్ధాపై ఇందాక వచ్చిన వరాధూత మీరు ఉంటారా ప్రార్థనతో ఒకసారి పట్టుకుని చూడండి ఒకసారి. రాజువారిగా పెద్దగా ప్రధాన గొప్ప కృప చూపించారు. ఈ సమయంలో ప్రభువైన పేరంటాలు నేను ఇచ్చిన పరిశుద్ధమైన చేతులతో రాజకుమారికి అలంకరిస్తుండగా బిడ్డపై నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి బిడ్డ ఇది మొదలుకుని ప్రభా వేవేలకు తల్లిగా దీవించబడి ఆశీర్వపడ సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. ఈవెన ప్రభావ మా గురుమండల అధ్యక్షుడు నేను రెవరెండ్ పీకి ఇష్టమైన ప్రతి కథతో సహాయం చేసి ఇవి దాస్తుల ప్రభావ ప్రథపులని ప్రభావ అలా వేసిన తర్వాత జాకెట్ తీసేయండి. ఒకసారి వేస్తారు కదా, వేస్తే ఒకసారి పట్టుకున్నానండి అందరూ ఒకసారి పొసుతాడు.
ఓకేనా? ఒకసారి పట్టుకోండి ఒకసారి వెనక్కి కట్టండి, ఒకసారి వెనక్కి పట్టుకోండి, ఒకసారి ఆగండి, ఒకసారి ఇది కూడా పల్లె వెనక్కి కట్టండి ఒకసారి. మీ గొంతులు మీరు వేసుకోండి. పాస్టర్ గారు వేసిన తర్వాత మీరు అక్షంతలు మీరు వేయాలి. చావుకు అయిన తర్వాత చావుకులు తల్లిదండ్రులు పెద్దలు అలాగే సిఆర్ గారు అందరూ అందరూ వేసిన వాడిని ప్రార్థన చేసుకున్నాం. సర్వాశీర్వాదాలు కారణము మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు దేవా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది దేవా. ఈ ఘనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించడానికి దేవా ఈత కోట నాయన తల్లి సునీల్ గారు వేరుదేని బట్టి వారికి ఇచ్చిన కుమార్తె రాజ్ కుమార్ బట్టి దేవా ఈ వందనాలు స్తోత్రాలు అయినా యేసయ్యా. అలాగే నిశ్చితార్థంలో మీరు నడిపించారు, దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన ప్రధానమైనటువంటి కార్యక్రమంలో నాయన తండ్రి భీమవరం నుంచి సొప్పల వారి కుటుంబం నుంచి పృథ్వీ బట్టి దేవారి వందనాలు స్తోత్రాలు. పెళ్లి కుమారుడు మీరు ఏర్పాటు చేశారు దేవ. ఇద్దరిని జతపరిచి రేపటి దినమైంది. ఈ ఘనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి మీరు సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు. తమ్ముడు నాయన తండ్రి రెవరెండ్ డాక్టర్ ప్రతాపయ్య గారు ఆయన తండ్రి చక్కటి వర్తమానం ఇచ్చారు. దాన్ని బట్టి మీ రాజకుమారి ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఆశలతో దీవులు నాయనా సఫల వారి కుటుంబానికి దయచేసి మీరు సహాయం చేయండి దేవాన్ని కృపతో నింపండి. ఇక్కడ ఎలాగా సంఘంలో ఉండి దీవునికైనా నడిపించింది అదే రీతిలో నాయనా రూపాంతరంలో నాయన తండ్రి ఉండి నడిపించే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు సహాయం చేయమని ఈ బంగారు పాదాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు. పెళ్లి కుమారుడు గారు వచ్చినటువంటి ట్రెజరర్ గారు, పీస్ మెంబర్ గారు, దేవ స్త్రీలు అందరి బట్టి వందనాలు. అలాగే మన స్త్రీలను బట్టి వందనాలు. నాయన తండ్రి ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 5 బట్టి దేవా నాయన తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాం. మా పీసీ మెంబర్ గారు, మా పెద్దలను బట్టి, మా సిఆర్ గారిని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆయన ఏ విధమైన వర్షం లేకుండా ఇలా ఉంచినందుకు కూడా ఈ వందనాలు స్తోత్రాలు. మా సంఘం అంతటిని బట్టి, మా స్త్రీలందరిని బట్టి దేవా ఈ వందనాలు చక్కటి పాటలు పరిగణించారు, దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. రేపు జరుగుతున్న పరిశుద్ధ వివాహంలో వివాహకర్తగా మీరు ఉండండి. దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అద్భుతంగా నడిపించి మీరు సహాయం చేయమని అడుగుతున్నంత వందనాలు. రేపు రాత్రికి జరుగుతున్న ఇందులో కూడా మీరు నడిపించి వాతావరణం అనుకూలం చేసి మీరు సహాయం చేయమని ఇంత అద్భుతమైన కార్యక్రమం నడిపించినందుకు అలాగే పాస్టర్ గారు భీమవరం నుంచి అలాగే ట్రెజరర్ గారు అందరూ క్షేమం తీసుకొచ్చిన వందనాలు. వాళ్ళ ప్రయాణంలో మీరు తోడు నడిపించి మీరు సహాయం చేయమని యేసయ్య పేరు బ్రతిమలాడి వేడుకలు అడుగుతున్నాన్న పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చునుగా. సుఖం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. వారికి నహామేడు మాకు దయచేయండి. అపరాధం క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి వంశాదుల దేక దృష్టిని తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైనవుతాయి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మనిగా అన్య సౌహాసము, సకల దేవుని సకల ఆశీర్వాదాలు నాయన పరిశుద్ధమైనటువంటి ఈ ప్రధానంలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి రాజ్ కుమార్కును అలాగే నేను పృథ్వీకును రేపు జరుగుతున్న పరిశుద్ధ వివాహం కలిగిన తమ్ముడు ప్రతాప్కును నాయన వచ్చిన వారందరికీ భీమవరం వచ్చినటువంటి వారందరికీ అలాగే మా పెద్దలకు మా సిఆర్ గారికి సునీల్ గారి కుటుంబం అంతటికి సంఘానికి సదాని ఆశీర్వాదం దయచేయను గాక. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవద్ధతము ఈ మాటి మీద కుమారించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. అందరూ Tuturu,
అబ్బో ఆనందాలు అబ్బా ఆటంకాలు అయ్యో ఆరాటాలు పెళ్ళికి వచ్చేనంట అల్లే సల్లపాలు ఇల్లే కల్లోలాలు ఎన్నో నిర్వకాలు అన్ని ఉన్నాయంట ఈ చోట పందిరిలో సంతోషాల సంత సందడిగా ఉందే ఊరంతా చిందులలో మాయం చేకో చింత అదేనా సాగే కేరింత కొందరలో చేసే తప్పులు వంద ఇందులలో ఉందా గోవింద అందువుగా సరదానిచ్చే సంద ఇదంతా ఇంకో కిష్కిందా మందిరిలో సంతోషాల సంత సందడిగా ఉండే ఊరంతా చిందులలో మాయం చేకో చింత అదేనా సాగే కేరింత మండపమంతా బంగారు కాంతులు నింపిన ఇంతుల నవ్వుల్లో గర్వం చూడండోయ్ వీలైతే పొగడండోయ్ పంతులు గారి ప్రతి ఒక మంత్రం తిప్పేడుం దుమ్మోతలతో పోటీలందండోయ్ మరి పందెం కాయండోయ్ ఈ అచ్చట్లు ముచ్చట్లు సారిగా దృష్టి తీయండోయ్ జంటకి ఈ తప్పెట్లు తాళాల హోరులు మర్చిపోవద్దా సంగతి అల్లే సల్లపాలు గిల్లే కల్లోలాలు ఎన్నో